కేంద్రపాలిత ప్రాంతం యానం మధ్య జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రమాద ప్రాంతం భయానకంగా మారింది. గ్యాస్ ప్రమాద తీవ్రతకు ఘటనా స్థలంలో ఏకంగా వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా తీవ్రమైన గ్యాస్ దుర్వాసన వెదజల్లుతోంది. ఇంకా పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కొనసాగుతుంది. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం అఖండ గోదావరి మధ్యలో ఉంది. ప్రస్తుతం వరద భారీగా ఉండడంతో అధికారులు ప్రమాద ఘటన వద్దకు రావడానికి సాహసించలేదు. అయితే ఏబిఎన్ మాత్రమే అత్యంత సాహసంగా అక్కడికి చేరుకుంది. యానం గోదావరి నుంచి గంటపాటు బోటులో ప్రయాణించి ఘటనా స్థలానికి ఏబిఎన్ టీం వెళ్లింది. గ్యాస్ లీక్ ప్రమాద ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ ప్రమాదం ప్రాంతానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అత్యంత సాహసోపేతమైన ప్రయాణం మధ్య చేరుకుంది. యానం దగ్గర నుంచి బోటులో దాదాపు గంట పాటు ప్రయాణించి అఖండ గోదావరి మధ్య ఉన్న ప్రమాదం జరిగిన చోటుకు మనం ఒక్కరమే చేరుకున్నాము. మన విజువల్లో చూడొచ్చు, ఏదైతే గ్యాస్ పేలుడుతో ఒక్కసారిగా భారీగా వచ్చిన మంటలతో మడాడువులు మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా మడాడువులు పూర్తిగా దగ్ధమైపోయి ఆనవాళ్లు కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన ఒక రకమైన దుర్వాసన డీజిల్ ఉష్ణాలు కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో గోదావరి జలాల పూర్తిగా చమురు తెట్టులా తేలుతూ కూడా ఒక రకంగా విషతుల్యంగా మారేయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అనేక చెట్లు చనిపోయి మన విజువల్లో చూడొచ్చు. ఏ స్థాయిలో ప్రమాద తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వందలాది మడ చెట్లు పూర్తిగా నల్లగా మారిపోయి గ్యాస్ ప్రమాదం దాటికి ఇవన్నీ కూడా ఆనవాళ్ళు కూడా కూలిపోయాయి. అయితే ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందో అది దాదాపు 20 ఏళ్ల కిందట రిలయన్స్ నిర్మించిన పైప్ లైన్ అని, ప్రస్తుతం అయితే రిలయన్స్ కి సంబంధించి ఏమాత్రం గ్యాస్ ఉత్పత్తి లేని నేపథ్యంలో ఆ పైప్ లైన్ ఓఎన్జీసీ వాడుతుంది. అయితే కాలం చెల్లని ఈ పైప్ లైన్ కి మనం ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగిందో ఈ రోజు అక్కడే గత ఏడాది సెప్టెంబర్ 21 కూడా ప్రమాదం జరిగింది. తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో ఇప్పుడు భారీ పేలుడు కూడా సంభవించింది. ప్రస్తుతం ఇక్కడైతే స్థానికులను ఒకసారి మాట్లాడి చూద్దాం. తరచుగా ఇక్కడ గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు వెలుగు ఏ స్థాయిలో ఉందో. గతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరిగింది. దీనిపై మీరేమంటారు? సార్, నా పేరు దినేష్, యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండి. మేము ఆ టీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రిస్క్ చేసుకుంటూ మీరు ఎన్ని ఇబ్బందులు పడితే ఇక్కడికి వచ్చామని తెలుసు. ఇక్కడ చూసినట్లయితే గోదావరి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. బోటు కూడా రాలని పరిస్థితులు మేము రిస్క్ చేసి ప్రజలు తెలియని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. మీరు చూసినట్లయితే లాస్ట్ నేను 2024 సెప్టెంబర్ 21 ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుందని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఏం చేశారంటే ఇక్కడ నైట్ టైం వాడడం, పగలో ప్రజలు తెలుస్తుందని చెప్పేసి నైట్ టైం యూజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సభ్యులు వైద్యలింగం గారు కూడా దీన్ని ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మా ప్రభుత్వం కూడా ఈ విషయంలో పట్టించుకోలేదు, నిర్లక్ష్యం వహించింది. మా అడ్మినిస్ట్రేటివ్ కూడా దీన్ని మేము దృష్టి తీసుకెళ్ళినా సరే పట్టించుకోలేదు. వీళ్ళందరూ పట్టించుకోకపోవడం వల్లే వీళ్ళు ఎవరైతే 2024 సెప్టెంబర్ నుంచి ఎన్ని కోట్ల లీటర్లు ఈ పైపు నుంచి తీసుకెళ్లిందో చర్యలు చేసి తీసుకోండి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా మేము చెప్పిన తర్వాత ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు నిర్లక్ష్యం చేసి ఇదే పైపు నుంచి ఎందుకు తీసుకెళ్లడం వల్లే ఇంత నష్టం జరిగిందని చెప్తున్నాను. దీంట్లో ఉన్న మత్స్య సంపద అంతా చనిపోయింది. ఈ రోజు మత్స్య సంపద చనిపోయింది. ఇక్కడ ఉన్న అడవి శాఖ మొత్తం అంతా అన్ని కూడా బొగ్గుమని కాలిపోయి బూడిదైపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. మా ప్రభుత్వంలో చూసినట్లయితే మా సీఎం రాహుకాలం అని చెప్పి బయట కూడా రారాయన. మరి మా ప్రభుత్వం మా ఎమ్మెల్యేలు ఉన్నారంటే అసలు పట్టించుకునే పరిస్థితి. మా యానం ఇప్పుడు రేపు పొద్దున్న ఇదే పైప్ లైన్ కనుక ఇక్కడ కాలిపోయింది అదే పరిస్థితి. ప్రజల మధ్యనే ఉంటే ప్రజల మధ్య వెళ్ళింది పైప్ లైన్. అక్కడ కానీ పేలిపోయింటే ఎంతమంది ఎన్ని వందల మంది చనిపోయే పరిస్థితి ఉండేది ఆలోచించండి. ఇది మనం చూడొచ్చు విజువల్లో. ఏదైతే ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం జరిగిందో ఈ ప్రాంతం రకంగా చెప్పాలి చాలా భయంకరంగా మారింది. వందలాది మడచెట్లు, పచ్చని మడచెట్లు పూర్తిగా ఒక ఎండిపోయి బుగ్గైపోయి కాలిపోయి పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కాకినాడ జిల్లా తాళరేవు మండలము, అదేవిధంగా యానం ప్రాంతానికి సరిహద్దులో ఇదంతా ప్రాంతం కూడా పూర్తిగా మడచెట్లు చాలా కాలిపోయి, ప్రధానంగా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు యానం నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో బోటులో ప్రయాణించి ఏబిఎన్ మాత్రమే ఇక్కడ చేరుకుంది. ఎప్పటి వరకు అటు ఓఎన్జీసీ అధికారులు కానీ ఇతర మీడియా కూడా సాహసించి రాలేని పరిస్థితుల నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బోటులో ఈ అఖండ గోదావరి మధ్య వరద ఉద్ధృతి మధ్య ప్రయాణిస్తూ ఈ కళ్ళకి ఇవంతా కట్టిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఓఎన్జీసీ గ్యాస్ ప్రమాద ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మాకలక్క
ఏం చేసే ఉందో దాని మీద తగిన చర్యలు తీసుకుని దాని మీద కంపల్సరీగా అవసరమైతే దాన్ని క్లోజ్ చేశారని చెప్పేసి చాలా తుప్పల్లోంచి కొట్టుకుని వచ్చాం. ఇక్కడ నుంచి చూసేదంటే అంటే ఇక్కడ ఉన్న కొన్ని లక్షల కోట్ల జనాలు మీరు పట్టుకెళ్ళిపోతారు కానీ తక్షణమే ఇక్కడ దర్యాప్తు కానుకుంటున్నటువంటి సొసైటీ భూములు మొత్తం అంతా కాలిపోయే పరిస్థితి. ఓన్లీ చెట్లు వరకు తీసుకుని దాని మీద కంపల్సరీగా అవసరమైతే ఇక్కడ నుంచి చూసేదంటే అంటే ఇక్కడ ఉన్న కొన్ని లక్షల కోట్ల జనాలు మీరు పట్టుకెళ్ళిపోతారు కానీ తక్షణమే ఇక్కడ దర్యాప్తు కానుకుంటున్నటువంటి సొసైటీ భూములు మొత్తం అంతా కాలిపోయే ఏం చేసే ఉందో దాని మీద తగిన చర్యలు తీసుకుని చాలా తుప్పల్లోంచి కొట్టుకుని వచ్చాం. ఇక్కడ నుంచి చూసేదంటే అంటే ఇక్కడ ఉన్న కొన్ని లక్షల కోట్ల జనాలు మీరు పట్టుకెళ్ళిపోతారు కానీ తక్షణమే ఇక్కడ దర్యాప్తు కానుకుంటున్నటువంటి సొసైటీ భూములు మొత్తం అంతా కాలిపోయే పరిస్థితి. ఓన్లీ చెట్లు వరకునే. రేపొద్దున ఏదైనా ఎక్కడన్నా పైపు కనుక లీకే పాడైపోతే ప్రజలు చాలా మంది కోల్పోయే పరిస్థితి ఉంటది. దీని మీద